వెల్కమ్ టు జరుద్ర ఛానల్ అంజూస్ కిచెన్. ఈరోజు అంజూస్ కిచెన్లో మీకు చూపించబోయే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. ఇప్పుడు ఈ పన్నీర్ బటర్ మసాలా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంతో చూద్దాం. ముందు ఒక కళాయి తీసుకోవాలండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దానిలో ఉప్పు, పసుపు, కారం 3 వేసి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసేసుకోవాలండి. పన్నీర్లో ఉండే నీరంతా ఆవిరైపోయేదాకా కలుపుకోవాలండి. కొంచెం అందులో ఉండే నీరంతా ఎగిరిపోయిన తర్వాత పన్నీర్ పీసెస్ని సపరేట్గా తీసేసుకోవాలి, వేరేగా బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం ఒక 5-6 టేబుల్స్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో అల్లము, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగా, జీలకర్ర 3 వేసుకొని ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, టమాటాలు 3 1 by 1 వేసేసుకోవాలండి. కాస్త జీడిపప్పు కూడా కడిగేసింది వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు ముక్కలని కొంచెం సెమీ కుక్ అవ్వాలి. అలాగే నానబెట్టిన ఒక 5 ఎండుమిర్చి కూడా వేసుకోండి. సెమీ కుక్ అవ్వాలండి. ఒక 2 మినిట్స్ అంతే. బాగా బాయిల్ అయిపోయి వాటర్ అంతా సగంకి వాటర్ కూడా ఆవిరైపోతుంది. ఇప్పుడు ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కాస్త ఫ్యాన్ గాలికి ఆరపెట్టేసుకోండి. ఉంటే మిక్సీ మోటార్ కాలిపోతుందండి, కొంచెం చల్లారి పెట్టాలి. దాన్ని ప్యూరీ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బాండీ తీసుకొని క్లీన్ చేసుకొని దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వెన్న వేసుకోండి. పన్నీర్ బటర్ మసాలాకి కొంచెం బటర్ ఇంకా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కన్నా బటర్ ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇది చాలా సులువుగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ బటర్ అంతా కరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని అటు ఇటు వేపేసుకోండి. ఇప్పుడైతే అందరూ పిజ్జా, బర్గర్స్ అంటున్నారు, కానీ అదే మన చిన్నప్పుడు అనుకో, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా నాన్స్, పన్నీర్ బటర్ మసాలా లేదా పన్నీర్ పాలక్ ఇవి మాత్రమే రన్ అవుతూ ఉండేవి. సో అప్పట్లో తెలియదు, కానీ అది చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు అంతే రుచిగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. పాసిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ పన్నీర్ ఇంట్లో తయారు చేసుకోవడానికి చూడండి. ఎక్కువ నిలువ ఉండకుండా బాగుంటుంది. ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలండి. ఆయిల్లో బాగా వేగిపోయి ఆ ఉల్లిపాయలన్నీ హాఫ్ అయిపోవాలి. ఇప్పుడు ఇంకా వేగిపోవచ్చాయండి, దగ్గరకు వచ్చేసింది, వేగిపోయాయి. ఇప్పుడు దానిలో మనం ఉడకబెట్టి ప్యూరీ చేసి పెట్టుకున్న, మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని ఆయిల్లో వేసుకొని బాగా వేపుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా అలాగ ఓపికగా వేపుకుంటూ ఉండాలండి. కాస్త ఓపిక పెడితే మాత్రం రుచి చాలా బాగుంటుంది. చపాతీలోకి, అన్నంలోకి, దేనికైనా చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ కర్రీ అంటే నా కొడుకు చాలా ఇష్టం. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ మళ్ళీ బటర్ వేసుకోండి. అలా వేపుతూ ఉంటే వాటర్ అంతా ఆవిరైపోయి ఆయిల్ సపరేట్ అయిపోతుందండి. అలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఓపికగా వేపాలి. అలా వేపితేనే పన్నీర్ బటర్ మసాలా కర్రీకి టేస్ట్ వస్తుంది. మనం ఏమాత్రం కంగారు పడి పచ్చిగా అలా పన్నీర్ వేసేసి మామూలుగా చేసేసామంటే దాని రుచి మొత్తం పోతుందండి.
కేవలం ఇది వేగడానికి మాత్రమే సమయం తీసుకుంటుంది. మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీ. ఇప్పుడు దీనిలో ఒక పావు గ్లాస్ మాత్రం నీళ్ళు వేసుకొని బాగా మరగనిచ్చండి. అడుగు అంటకుండా చూడాలి. ఏమాత్రం అడుగంటినా రుచే పాడైపోతుందండి. అస్సలు బాగోదు తినడానికి, స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్న పన్నీర్ అందులో వేసేయాలి. అటు ఇటు కలుపుకొని ఒకసారి టేస్ట్ సరి చేసుకొని కావాల్సినంత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 1 మినిట్ తర్వాత తీసేయండి. చాలా టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయరుద్ర ఛానల్.